1059, sir. Brahma Vishnu Devo Maheshwara Sakshat Param Brahma Tasmai Shri Gurave Namaha. Vasudeva, Hallelujah. The hidden wisdom in the Holy Bible. నిగూఢముగా రహస్యముగా దాగి ఉన్న దైవమే పరిశుద్ధ బైబిల్ గ్రంథం. బైబిల్ రహస్య ప్రకాశం. స్కైప్ గ్రూప్ సోదర సత్యాన్వేషక బృందమునకు స్వాగతం. అందరకు నమస్కారం. మనం పవిత్ర గ్రంథాన్ని చదవడంలో అనుకున్న ఇబ్బందుల్ని అధిగమించడానికి, అవరోధాలని అధిగమించడానికి ఈ సేక్రెడ్ లాంగ్వేజ్ కొంత మనకి ఆ కష్టాల నుంచి బయటపడటానికి ఇది ఉపయోగపడుతుంది. అంటే ఈ పవిత్ర గ్రంథము ఏ భాషలో అయితే ఇచ్చారో, మొట్టమొదటిసారిగా ఇచ్చిన భాష, దాన్ని తర్జుమా చేసుకున్నాం, అనువాదం చేసుకుంటూ అన్ని భాషల్లోకి వచ్చింది. అది కాకుండా మొట్టమొదటిగా వచ్చిన భాష అది హిబ్రూ భాషలో వచ్చింది మొదటగా. ఆ హిబ్రూ భాషకి అది సంస్కృతం లాగానే దేవ భాష, పవిత్రమైన భాష. అది కూడా సంజార్ భాష లాగానే మనం సీక్రెట్ డాక్టర్కి సంబంధించి సంజార్ భాషలో ఉన్న ఆ ధ్యాన శ్లోకాలనే స్వీకరించి వాటికి వ్యాఖ్యానం, వివరణ ఇచ్చింది బ్లావెట్స్. అట్లా మొదటిగా ఉన్నటువంటి ఏ భాషలో అయితే ఉందో అది పవిత్రమైన భాష కాబట్టి ఆ భాష కొంత, ఆ భాష గురించి మనం కొంత తెలుసుకుంటే అది మనకి హెల్ప్ చేస్తుంది. హెల్ప్ఫుల్ ఇన్ సాల్వింగ్ అదర్వైజ్ ఇన్సాల్వబుల్ బిబ్లికల్ ప్రాబ్లమ్స్. ఈ కథల్లో ఉన్నటువంటి మనం ఏదైతే నమ్మడానికి లేకుండా ఉన్నాయో వాటికి సంబంధించి మనకి కొన్ని వివరాలని అందివ్వగలుగుతుంది. అది అప్పుడు దాన్ని పూర్తిగా అర్థం చేసుకోవడానికి, అవగాహన చేసుకోవడానికి వీలవుతుంది. కాబట్టి సేక్రెడ్ లాంగ్వేజ్ అది మనకి కొంత హెల్ప్ చేస్తుంది. Whilst belief or faith in the possibility of supernatural intervention makes some scriptural statements credible, physical laws and astronomical facts cannot be changed. దీంట్లో ఏమున్నాయి? ఒక అద్భుతాలు. సూర్యుని ఆగు అంటే ఒక రోజంతా ఆగింది, నిశ్చలం అయిపోయింది, అది కదలకుండా. వెలుగు ఆపు అంటే చీకటి అయిపోయింది. ఇట్లా కొన్ని మనం మామూలుగా సాధారణ మానవులుగా మనం చేయలేని పనులు ఏవైతున్నాయో, అమానుష క్రియలు అతీంద్రియ శక్తుల ద్వారా, అది ఈ మొత్తానికి సంబంధించి ఎవరైతే ఉన్నారో అతని వల్లే సాధ్యమవుతుంది, కానీ మన వల్ల అది సాధ్యం కాదు. అటువంటి ఏవైతే ఉన్నాయో సూపర్ న్యాచురల్ అన్నమాట. ప్రకృతిని మించినది, అతీంద్రియ శక్తికి సంబంధించినది. వాటి యొక్క ఇంటర్వెన్షన్, జోక్యం చేసుకోవటము, మధ్యవర్తిత్వం చేయటం, మేక్స్ సమ్ స్క్రిప్చురల్ స్టేట్మెంట్స్ క్రెడిబుల్. అంటే ఈ బైబిల్లో చెప్పినటువంటి కొన్ని చెప్పబడినవి ఏవైతే ఉన్నాయో, వ్యక్తపరిచినవి ఏవైతే ఉన్నాయో ఆ స్టేట్మెంట్స్ క్రెడిబుల్ అంటే నమ్మదగినవిగా అవి మారినాయి. ఇది ఆ భాష నుంచి, ఆ పవిత్రమైన భాష ద్వారా అది రావడం
అవి నమ్మటానికి వీలుగానే ఉన్నాయి అన్నట్టుగా మనకు అనిపిస్తుంది. క్రెడిబుల్ ఫిజికల్ లాస్ అండ్ ఆస్ట్రానామికల్ ఫ్యాక్ట్స్ కెనాట్ బి చేంజ్. నిన్న మనం భౌతికంగా ఈ ప్రకృతిలో ఏ ధర్మం ప్రకారం అయితే నడుస్తున్నాయో ఈ ప్రకృతి అంతా మనకి ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ ఇవన్నీ కొన్ని ధర్మాల ప్రకారం నడుస్తూ ఉన్నాయనే కదా ఇవన్నీ మనకి నిరూపించినాయి. ఆ ధర్మాల ప్రకారము ఇవన్నీ జరుగుతున్నాయి, ఈ అద్భుతాలు కూడా. అడ్మిటెడ్లీ సమ్ మిరకిల్స్ స్ట్రైన్, కానీ కొంత అంగీకరించాల్సి వస్తుంది. మనకేంటది? అడ్మిటెడ్లీ మనము కొంత అంగీకరించాల్సి వస్తుంది. దేనికి? సమ్ మిరకిల్స్, కొన్ని అద్భుతాలు స్ట్రైన్ ఆల్మోస్ట్ బియాండ్ రీజనబుల్ లిమిట్స్ వన్స్ పవర్ టు బిలీవ్ దమ్. మనం మామూలుగా ఈ భూమి మీద ఉన్న ఎంత గొప్పవాడైనా సరే అవి చేయలేని పనులు. అటువంటి పనులు జరిగినట్టుగా మనకి ఈ బైబిల్లో వస్తుంది, ఈ పవిత్ర గ్రంథంలో అటువంటి సంఘటనలు జరిగినట్టుగా వస్తుంది. కానీ ఆ మిరకిల్స్ అద్భుతాలని మనం అంగీకరించక తప్పదు. మనం కొంత ప్రయాసపెట్టినప్పటి ట్రైన్ అంటే సహజానికి మించి పెట్టినప్పటికీ ఆల్మోస్ట్ బియాండ్ రీజనబుల్ లిమిట్స్ వన్స్ పవర్ టు బిలీవ్ దమ్. ద హైడ్రోస్టాటిక్, ఉదాహరణకి ది హైడ్రోస్టాటిక్ ప్రెషర్ exerted in dividing and holding back on either side of a dry bed of waters of the Red Sea. మరి 10 Commandments లో మనం సినిమాలో చూస్తాం, మోసెస్ తన బృందంతో వెళ్తుంటే సముద్రము దారిచ్చింది, సముద్రము రెండుగా చీలిపోయింది. మధ్యలో పొడిగా ఉన్నటువంటి పొడి ఇసుకతో ఉన్నటువంటి నదీ గర్భం అంతా పొడిగా ఉన్నటువంటి మామూలు రహదారిలాగా కాలిబాటలాగా ఉన్నటువంటి, మామూలుగా అయితే సముద్రం అడుగునంతా నీటితో నిండి ఉంటుంది కదా, తేమగా ఉంటుంది, బురదగా ఉంటుంది. కానీ వీళ్ళు అక్కడికి వచ్చినప్పటికల్లా ఈ ఒడ్డు నుంచి అవతల ఒడ్డుకి వెళ్ళటానికి, ఈ దేశం నుంచి ఒక ప్రాంతం నుంచి ఇంకో ప్రాంతానికి వెళ్తున్నారు వాళ్ళు, ఆ బృందం అంతా. వాళ్ళకి వెళ్ళటానికి వీలుగా దారిచ్చింది. మరిది మామూలు సాధారణంగా అది జరిగే పనేనా? మనకి ఎంత గొప్పవాళ్ళు కానీ, ఎంత సైంటిస్టులు కానీ అది చేయగలుగుతారా? అట్లా నమ్మటానికి లేదు. కానీ మరి జరిగినట్టుగా దాంట్లో రాశారు. ముందుగా చీలిపోయినట్టు ఆ ప్రవాహము ఇటువైపు ఆగిపోయింది, అటువైపు నుంచి అది అటు వెళ్ళిపోతుంది. ఇటు వచ్చిన ప్రవాహం ఈ పక్కన ఆగిపోయింది. కుడివైపునేమో ప్రవాహం ఆగిపోయింది అక్కడ వరకు, ఎడమ వైపున ఇక్కడ ప్రవాహము ఇంకా ఇది ఆగిపోయింది. అట్లా గోడ కట్టినట్టుగా రెండు వైపులా నిలువెత్తు గోడ కట్టినట్లుగా మధ్యలో వీళ్ళు వెళ్ళటానికి వీలుగా దారి అయిపోయింది. డ్రై బెడ్ ద వాటర్స్ ఆఫ్ ద రెడ్ సీ, ఎర్ర సముద్రం దాటేటప్పుడు అలా జరిగింది వాళ్ళకి. అండ్ ద రివర్ జోర్డాన్, అట్లాగే జోర్డాన్ నదిని దాటినప్పుడు కూడా ఒకసారి జరిగింది. అది మస్ట్ హ్యావ్ ఇన్వాల్వ్డ్ ద యూజ్ ఆఫ్ ఆల్మోస్ట్ ఇన్కాల్కులబుల్ ఎనర్జీ. అట్లా రివర్ బెడ్, సముద్రము కానీ, సముద్రము నదీ గర్భం కానీ, సముద్రపు గర్భము కానీ అది ఎట్లాగా పొడిగా మారాలి అంటే ఎండిపోయిన నదీ గర్భంగా ఉండాలి అంటే పొడిగా మొత్తం ఇంకిపోయింది. అక్కడ నీరు లేదేక ఆవిరైపోయింది. వీళ్ళు వెళ్ళే భాగం అంతా ఒక రహదారిలాగా అయిపోయింది. అది మామూలుగా ఇప్పుడు హైడ్రోస్టాటిక్స్ అని ఒక శాస్త్రం ఉంది, సైంటిస్టులు అది చేస్తున్న జలశాస్త్రం, జలానికి సంబంధించి. దాని ప్రకారం ఏంటి? ద సైంటిఫిక్ స్టడీ ఆఫ్ ద ఈక్విలిబ్రియం ఆఫ్ లిక్విడ్స్ ఎట్ రెస్ట్ అండ్ ద ఫోర్సెస్ అండ్ ప్రెషర్స్ ఎగ్జర్టెడ్ బై దమ్.
ఇప్పుడు ఇవి కదలకుండా ఉండాలండి. ప్రవాహం ఏమో వెళ్ళిపోతా ఉంది. మామూలుగా అయితే ఏంటి, ప్రవాహం వెళ్ళిపోయేది. అటువంటిది ఎక్కడికక్కడ ఆగిపోయింది. నిశ్చల స్థితిలోకి వచ్చేసింది. అట్లా నిశ్చల స్థితిలోకి ఒకదాన్ని ఉంచాలి అంటే 2 అతి పెద్ద శక్తులు దాని మీద ప్రభావం చూపించాలి. ఒకటేమో నెట్టేది, ఒకటేమో ఆ నెట్టేదాన్ని ఇంకొక శక్తి దాన్ని నిరోధించటం. ఇట్లా 2 శక్తులు ఒకదానికొకటి ఆ 2 అలాగ పట్టుకుని గట్టిగా ఉంటే అప్పుడు ఈ కింద ఉన్న నీరు ఏదైతే ఉందో అది నిశ్చలంగా కదలకుండా ఉండగలుగుతుంది. ఏ వస్తువైనా కానీ. మనకి ఈ వస్తువులన్నీ ఇక్కడ కదలకుండా ఎలాగ నిలబడ్డాయి? ఒక శక్తి ఏమో నెడుతూ ఉంది, నిరంతరము నెట్టడమే దాని ఆ శక్తి యొక్క పని. అట్లాగా కాకుండా దానికి వ్యతిరేకంగా ఇంకొక ఫోర్స్ పనిచేస్తూ ఉంది. ఆ నెట్టేదాన్ని ఇంకొక ఫోర్స్ పనిచేయటం వల్ల ఈ వస్తువు ఇట్లా నిశ్చలంగా నిలబడి ఉంది. లేకపోతే మనం కుర్చీలో కూర్చోడానికి వీలయ్యేది కాదు. కుర్చీ అలా కదలకుండా ఉంది అంటే 2 శక్తులు దాని మీద పనిచేస్తూ ఉన్నాయి. ఈ హైడ్రోస్టాటిక్స్ అనే శాస్త్రం ద్వారా మనకి తెలిసేది ఏమిటంటే, అండ్ ఫోర్సెస్ అండ్ ప్రెషర్స్ ఎగ్జర్టెడ్ బై ద లిక్విడ్స్ అట్ రెస్ట్. లిక్విడ్సే కాదు, ఏదైనా కానీ అది నిశ్చల స్థితిలో ఉండాలి అంటే, కదలని స్థితిలో ఉండాలి అంటే 2 రకాల ఫోర్సెస్ దాని మీద ఎంతో ఒత్తిడితో పనిచేయాలి. మరి ఈ సముద్రము వీళ్ళకి దారి ఇచ్చిందంటే, ఈ నది వీళ్ళకి దారి ఇచ్చిందంటే ఎంత ఫోర్స్ పనిచేసి ఉండాలి అక్కడ. అంత ఫోర్స్ని పనిచేయించే శక్తి మరి వాళ్ళలో ఎవరికి ఉంది? మనం మామూలుగా మన మానవులకి ఎవరికీ లేదు. హైడ్రోస్టాటిక్ pressure exerted in dividing and holding back on either side of a dry bed the waters of the Red Sea and the river Jordan must have involved the use of almost incalculable energy. ఎంత అపారమైన శక్తిని ఉపయోగించుకుంటే కానీ ఆ మిరకిల్ జరగదు, ఆ అద్భుతం, ఆ నీరు దారి ఇవ్వటం అనేది జరిగింది అంటే మనకి లెక్క, మనకి కొలత వేయలేనంత ఇన్కాల్క్యుబుల్, లెక్క వేయలేనంత అనమాట. అంత ఎనర్జీ, అంత శక్తి అక్కడ ఉపయోగపెట్టడం వల్ల అది ఆగింది. నెవర్దలెస్ అయినప్పటికీ ఇఫ్ డైరెక్ట్ డివైన్ థియర్జిక్ యాక్షన్ ఇస్ ప్రెస్యూమ్డ్ టు హ్యావ్ అక్కర్డ్. కొన్ని దైవం ఉన్నాడు కదా, దైవం అంటే ఇక మొత్తం శక్తి కలవాడు కదా, అందరికన్నా ఎక్కువ శక్తి కలవాడు. కాబట్టి ఆయన ఏమన్నా డైరెక్ట్ డివైన్ థియర్జిక్ యాక్షన్, ఈ అద్భుతాన్ని ఆయన ఏమన్నా చేసి ఉంటే ఇస్ ప్రెస్యూమ్డ్, ఒకవేళ భావిద్దాం ఆయన ఏమన్నా చేశాడు అంటే టు హ్యావ్ అక్కర్డ్, then these miracles would not have been impossible. కాబట్టి దైవశక్తి జోక్యం చేసుకుని దీంట్లో ఆ దైవం, ఎందుకంటే వీళ్ళు దైవాన్ని ప్రార్థిస్తూ ఆ నీటి దగ్గర నిలబడి ఉన్నారు. నీరు అడ్డంగా ఉంది, ఇక్కడేమో వీళ్ళని బాధలు పెడుతున్నారు. ఇందువల్ల వీళ్ళ నుంచి తప్పుకోవడానికి అవతలకి వెళ్ళిపోవాలి. ఈ సముద్రాన్ని దాటి అవతలకి వెళ్తే గాని వీళ్ళు రక్షింపబడరు. ఎట్లాగా ఇప్పుడు సముద్రం దాటాలి, సముద్రం దాటడానికి చాలా కష్టంగా ఉంది, చాలా లోతైనది ఆ సముద్రం. ఎట్లాగా? కాబట్టి ఆ దైవాన్ని వాళ్ళు ప్రార్థించారు. ఆ దైవశక్తే ఇట్లాగా అద్భుతమైనటువంటి ఈ అద్భుతాన్ని, ఈ నీరు దారి ఇవ్వటాన్ని ఆ దైవశక్తితో ఇది జరిగి ఉండాలి. అట్లాగే కాకపోతే దైవశక్తి దాంట్లో జోక్యం చేసుకోకపోతే ఈ మిరకిల్ జరగటం అసాధ్యము. మానవుల ద్వారా ఇది జరగటం అనేది సాధ్యము, ఊహకందనది. ఇది జరిగింది కాబట్టి ఇక్కడ ఏదో దైవశక్తి జోక్యం చేసుకుని ఉండాలి, దైవశక్తి తోడ్పడి ఉండాలి ఈ మానవులకి ఈ అద్భుతాన్ని చేయడం ద్వారా. అట్లా మనకి దీంట్లో ఏదైనా కానీ
ఈ పవిత్ర గ్రంథంలో అక్కడక్కడ ఉదహరింపబడ్డాయి. ఎక్కడ ఒకటి రెండు చోట్లనే కాదు, చాలా చోట్ల ఇటువంటి మిరకిల్స్, అద్భుతాలు. అంటే మానవులు మానవులు చేయలేనిది ఏదైతే మానవాతీతంగా, ప్రకృతి అతీతంగా, ప్రకృతి కూడా చేయలేనిది, మానవుడు కూడా చేయలేనిది, వీటికి అతీతంగా జరిగినటువంటి ఎన్నో అద్భుత సంఘటనలు అక్కడ వర్ణించబడ్డాయి బైబిల్లో. ఇవన్నీ మరి ఎలాగా జరిగినాయి? మానవుడా చేయలేదు, ప్రకృతి చేయలేదు, మరి ఎవరు చేశారు? అంటే దైవశక్తి దీంట్లో జోక్యం చేసుకుని, దైవమే ఇటువంటి సందర్భాల్లో తాను జోక్యం చేసుకుని అపారమైనటువంటి తన శక్తిని ఉపయోగించి ఇటువంటి అద్భుతాలు చేసి ఉండాలి. అంతకన్నా వేరే దారి లేదు కదా. ఇక అందుకని అట్లాగా మనం అనుకోవాల్సి వస్తుంది. ద హీలియోసెంట్రిక్ సిస్టమ్, మనం మామూలుగా ఏంటి హీలియోసెంట్రిక్ సిస్టమ్, సౌర కుటుంబం అనగానే మనం భూమి ఉన్నది, మనం ఎక్కడున్నాం? భూమి మీద ఉన్నాము. ఈ భూమి పరిస్థితి ఏంటి? ఇది తన చుట్టూ తాను తిరుగుతూ ఉంటుంది. ప్రతిదీ కూడా ఇక్కడ విశేషం ఏంటంటే సృష్టి సమస్తము కూడా ఏది తీసుకున్నా 2 ప్రదక్షిణలు చేయటం. ఒక భూమే కాదు, ప్రతి అణువు కూడా ఆ మాదిరిగా ఉంటుంది. ఒక ప్రదక్షిణ ఏంటి? తన చుట్టూ తాను తిరగటం. ఇంకొక ప్రదక్షిణ ఎవరైతే తనకి కేంద్రంగా ఉన్నారు, అంటే ఈ సౌర కుటుంబము అనే ఒక కుటుంబం ఏర్పడింది కదా, సూర్యుడు చుట్టూ తిరిగే కొన్ని గ్రహాలు, ఈ మొత్తం కలిపి ఒక కుటుంబం. అట్లా మనకి ఈ ఆకాశంలో, ఈ అంతరిక్షంలో ఎన్నెన్నో కుటుంబాలు, వందల వేల కుటుంబాలు ఉన్నాయి. కాబట్టి మనకి మన సౌర కుటుంబం వరకు చూసుకుంటే ఇప్పుడు భూమి ఏం చేస్తుంది? మనం భూమి మీద ఉన్నాం. కాబట్టి ఈ భూమి యొక్క పరిస్థితి ఏంటి? భూమి తన చుట్టూ తాను తిరుగుతుంది. ఇంకొక ప్రదక్షిణ సూర్యుడు చుట్టూ తిరుగుతుంది. తను దేనికి సంబంధించి ఉన్నదో దాని చుట్టూ తిరుగుతుంది. ఈ 2 ప్రదక్షిణలు తప్పనిసరి ఎవరికైనా. ఎందుకంటే ఇక్కడ భౌతికంగా స్థూలంగా చేయవలసిన పనులు ఉన్నాయి. అట్లాగే మొత్తానికి ఆధారమైనది ఎవరున్నారో వాడి వైపు కూడా మనము చూడవలసిన పనే ఉంది. 2 పనులు ఏకకాలంలో చేయాలి మనం అన్న దానికి సంకేతంగా భూమి ఏకకాలంలో చేస్తుంది. ఇది తన చుట్టూ తాను తిరగడం, సూర్యుడు చుట్టూ తిరగడం, 2 ప్రదక్షిణలని మనకి లెక్కలోకి వస్తున్నప్పటికీ ఈ 2 ప్రదక్షిణలు 2 సార్లు చేస్తుందా? ఇదొకసారి అదొకసారి కాదు, 2 కలిపి ఏకకాలంలో తన చుట్టూ తాను తిరుగుతూ జరుగుతోంది ముందుకి. దానివల్ల మళ్ళీ సూర్యుడు చుట్టూ తిరిగినట్టు అయిపోతుంది. సంవత్సరం వచ్చేటప్పటికల్లా ఒక ప్రదక్షిణ పూర్తయిపోయింది. ఒక రోజు అయ్యేటప్పటికల్లా తన చుట్టూ తన ప్రదక్షిణ అయిపోయింది. 24 గంటలు, ఒక రాత్రి ఒక పగలు, ఒక రోజు పూర్తయిపోయింది. తన చుట్టూ తాను తిరగటానికి అంత సమయం పట్టింది. ఒక బిందువు దగ్గర మొదలు పెడితే మళ్ళీ ఆ బిందువు దగ్గరకు వచ్చేటప్పుడు రాత్రి పగలు కలిపి ఒక రోజు అయిపోయింది. అట్లాగే ఒక బిందువు దగ్గర మొదలుపెట్టి సూర్యుడు చుట్టూ తిరిగి వచ్చినప్పటికల్లా 365 రోజులు అయింది, సంవత్సరం అయితే. ఇట్లా 2 ప్రదక్షిణలు తప్పనిసరి. ఇక్కడ హీలియోసెంట్రిక్ సిస్టమ్ అంటే సూర్య కేంద్రక సిద్ధాంతం. అంటే సూర్యుడు కేంద్రంగా ఉండి సూర్యుడు చుట్టూ మిగతా గ్రహాలు తిరగటం. హీలియోసెంట్రిక్ సిస్టమ్ however, ఇప్పుడు మనం ఏంటి చేస్తున్నాం? మనం కూడా 2 ప్రదక్షిణలు ఉన్నాయి. ఎట్లాగా? మన చుట్టూ మనం తిరుగుతున్నాం. అంటే మన వరకు, మన వ్యక్తిగతంగా ఈ దేహానికి పరిమితమైనటువంటి మన వరకు ఏమేంటి కావాలో చూసుకుంటున్నాం. దానికి సంబంధించిన విషయాల్ని సేకరించుకుంటున్నాం, దాన్ని ఉపయోగించుకుంటున్నాం. మన వరకు ఏం కావాలన్నది చూస్తున్నాం. అదే సమయంలో ఈ మొత్తానికి ఆధారమైన వాడు ఎవడున్నాడు? ఈ సమస్త విశ్వానికి, దాని చుట్టూ కూడా తిరుగుతున్నాం మనం. అయితే అది మన గమనికలోకి లేదు.
మనం దాని చుట్టూ తిరుగుతున్నామన్న గమనిక అసలు లేదు మనం. దానివల్ల ఏమైంది, ఒక ప్రదక్షిణ మనం చేస్తున్నాము అన్నట్టుగా మనకు భావన ఉంది. దానివల్ల అది తిరుగుతున్నప్పటికీ మనం దానికి సంబంధించిన విషయం మన దగ్గర అభివృద్ధిలోకి రావటం లేదు. తిరుగుతున్నప్పటికీ మనం ఈ 2 ప్రదక్షిణలు చేస్తున్నాం ఏకకాలంలో ఒకేసారి. మన చుట్టూ మనకి సంబంధించిన వ్యక్తిగత పనులు ఇవి, అదే సమయంలో ఈ విశ్వం మొత్తానికి సంబంధించిన పనులు అన్నట్టుగా 2 కలిపి చేస్తున్నాం మనము. అది మనకి గమనికలోకి రావాలి. ద హీలియోసెంట్రిక్ సిస్టమ్ however cannot be altered. ఈ సూర్య కేంద్రక సిద్ధాంతాన్ని మనం మార్చలేం కదా. మనం బైబిల్లో రాశారు, ఇది మరి ఈ క్రీస్తు మతానికి సంబంధించిన పెద్దలు కానీ, ఆచార్యులు కానీ, పోపు కానీ, మత పెద్దలు అట్లాగే గ్రంథంలో ఉన్నట్టుగా చెప్తున్నారు. గ్రంథంలో లేదు, పవిత్ర గ్రంథంలో ఎక్కడ పొరపాటుగా వ్రాయబడదు. పవిత్ర గ్రంథంలో వ్రాశారంటే సృష్టికి సంబంధించిన విషయాలే ఇక్కడ రాస్తారు, కానీ సృష్టిలో లేని విషయాలు ఇక్కడ రాయడం జరగదు. దాన్ని తప్పుగా అర్థం చేసుకోవడానికి మనకు అవకాశం ఉంది, కానీ అక్కడ ఉన్న విషయం మాత్రం భూమి పల్లపరుపుగా ఉంది, భూమి చుట్టూ సూర్యుడు తిరుగుతున్నాడు అన్న విషయం బైబిల్లో ఉంది కాబట్టి దాన్ని నమ్మాలి. అట్లా కాకుండా మరి గియార్డో 1600 సంవత్సరాల క్రితం, 1600 సంవత్సరంలో అక్కడ మనకి మానిబిసెంట్ యొక్క పూర్వజన్మలో బ్రూనో అనే పేరుతో ఒక ఆయన ఉండేవాడు. ఆయన ఏంటి, దీన్ని వ్యతిరేకించి, ఈ భూకేంద్రక సిద్ధాంతాన్ని వ్యతిరేకించి, భూకేంద్రక సిద్ధాంతం అంటే భూమి చుట్టూ అన్నీ తిరుగుతున్నాయి అన్నట్టు మనకు అట్లాగే కనిపిస్తుందిగా, మన కళ్ళకి ఏది కనిపిస్తుందో దాన్ని చెప్తున్నారు. కానీ వాస్తవం అది కాదు కదా. మన కళ్ళకి కనిపించేదంతా రివర్స్ లో కనపడుతుంది. మనకి ప్రతిబింబం ఇది. ప్రతిబింబం ఎప్పుడు కుడి ఎడం వైపు కనిపిస్తుంది. బయట కుడిగా ఉన్నదేమో ఇక్కడ ఎడం వైపు కనిపిస్తుంది, బయట ఎడం వైపు ఉన్నదేమో ఇటు కుడి వైపు కనిపిస్తుంది. ఇలాగ ఉంటాయి కదా. కాబట్టి దాని ప్రతిబింబాన్ని చూసి, అంటే మనం మామూలుగా స్థూలంగా మనకి ఏదైతే కనిపిస్తుందో దాన్ని అవును అన్నట్టుగా రాసినందువల్ల దీన్ని నమ్మాలి అని చెప్పేటప్పటికి ఆయన వచ్చి అట్లా కాదు, సూర్యుడు హీలియోసెంట్రిక్ సిస్టమ్ చెప్పాడు, సూర్య కేంద్రక సిద్ధాంతాన్ని. మొత్తం ఈ గ్రహాలన్నీ సూర్యుడు చుట్టూ తిరుగుతున్నాయి, ఏ గ్రహం ఆ గ్రహం తన చుట్టూ తాను తిరుగుతూ సూర్యుడి చుట్టూ తిరుగుతున్నాయి. గ్రహాలన్నీ గుండ్రంగా గోళాకారంలో ఉన్నాయి, పల్లపరుపుగా లేవు చెప్పేటప్పటికల్లా ఆయన్ని సజీవ దాఖలం చేశారు. ఇప్పుడు మనం ప్రకృతిలో ఉన్న వాటిని మార్చడానికి కుదరదు. ఆయన్ని సజీవ దాఖలం చేసినంత మాత్రాన భూకేంద్రక సిద్ధాంతం నిజమైపోతుందా? లేదు కదా. తర్వాత వీళ్ళే ఒప్పుకున్నారు. కొంతకాలం జరిగిన తర్వాత ఇది శాస్త్ర పరిశోధనలు ముమ్మరంగా జరిగేటప్పటికి, ఖగోళ శాస్త్రం బాగా డెవలప్ అయ్యి ఖగోళ పరిశోధనలన్నీ చాలా అభివృద్ధి పథంలోకి వెళ్ళేటప్పటికల్లా ఇక నమ్మని పరిస్థితి ఏర్పడింది, నమ్మక తప్పని పరిస్థితి ఏర్పడింది. అప్పుడు ఇంకా తప్పనిసరి అయింది వాళ్ళు ఒప్పుకోవడం. అప్పుడు భూమి పల్లపరుపుగా లేదు, భూమి గుండ్రంగా ఉంది, భూమి తన చుట్టూ తాను తిరుగుతూ సూర్యుడి చుట్టూ తిరుగుతోంది, అంతేగాని సూర్యుడు భూమి చుట్టూ తిరగడం కాదు అని ఆ విషయానికి ఒప్పుకున్నారు. ఒకప్పుడు 400 సంవత్సరాల క్రితం ఆ విషయం చెప్పినందుకు సజీవ దహనం చేసిన వాళ్ళే మరి యేసుక్రీస్తుని కూడా అంతే కదా. యేసుక్రీస్తు చెప్పిన విషయాలకి
ఆయన్ని సిలువ వేసి శిక్ష వేస్తాం, సిలువతో మరణించేటట్టు చేస్తాం. ఇట్లాగా భూమి గుండ్రంగా ఉంది, భూమి తన చుట్టూ తాను తిరుగుతూ సూర్యుడు చుట్టూ తిరుగుతోంది, సూర్యుడు భూమి చుట్టూ తిరగడం లేదు అని ఉన్న విషయం చెప్పినందుకు మరి బ్రూనోని సజీవ దహనం చేశారు. ఇట్లా ఉంటాయన్నమాట. అంటే దీన్ని అర్థం చేసుకోలేకపోతానా, దీంట్లో ఉన్న విషయాన్ని అర్థం చేసుకోలేకపోతాను. అర్థం చేసుకోలేనప్పుడు అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయాలి. అలా కాకుండా బ్లైండ్ ఫెయిత్తో, గుడ్డి నమ్మకంతో, విశ్వాసంతో, గుడ్డి విశ్వాసంతో, అంధవిశ్వాసంతో నేను చెప్పిందే వినాలి మీరు అన్నట్టుగా అనేటప్పుడు ఇక్కడ ఇబ్బంది అవుతుంది. హీలియోసెంట్రిక్ సిస్టమ్ హౌఎవర్ కెనాట్ బి ఆల్టర్డ్. సూర్యకేంద్రక సిద్ధాంతం ఉన్నది, సూర్యకేంద్రక సిద్ధాంతం ఉన్న సిద్ధాంతాన్ని మనం మార్చడానికి అయ్యే పని కాదు. అది కెనాట్ బి ఆల్టర్డ్. ద సన్ ఈజ్ అట్ ద సెంటర్ ఆఫ్ అవర్ సోలార్ సిస్టమ్. ఈ సౌర మండలం అంతా కూడా, ఈ సౌర కుటుంబం అంతానికి అధిపతిగా ఉన్నటువంటి సూర్యుడే కేంద్రముగా ఉన్నాడు ఈ మొత్తానికి. ఫర్ విచ్ ఇట్ ఈస్ ద సోర్స్ ఆఫ్ లైట్. మొత్తం ఈ కుటుంబం మొత్తానికి, ఈ కుటుంబంలో ఉన్నటువంటి గ్రహాలు, ఉపగ్రహాలు, వీటన్నిటికీ కాంతి ఎవరు ఇస్తున్నారు, ఎవరు ప్రసాదిస్తున్నారు, శక్తిని ఎవరు ప్రసాదిస్తున్నారు? సూర్యుడు. ప్లానెట్స్ రివాల్వ్ ఆన్ దేర్ యాక్సెస్ throughout their orbital motion around the sun. దీనికి ప్రత్యేకంగా ఎందుకు ఇవ్వాల్సి వచ్చిందంటే, దీనికి వ్యతిరేకంగా బైబిల్లో రాశారు అన్నట్టుగా వీళ్ళు చెబుతున్నారు. ఇట్లా రాసిలేదు, అది పొరపాటుగా మీరు అర్థం చేసుకున్నారు, ఉన్న విషయం ఇది అని చెప్పి ఇప్పుడు చెప్పాల్సిన అవసరం ఏర్పడింది. ప్లానెట్స్ రివాల్వ్ ఆన్ దేర్ యాక్సెస్. ప్రతి గ్రహం కూడా, గ్రహగోళం ఏది ఉన్నప్పటికీ అంతరిక్షంలో తన చుట్టూ తాను తిరగటం ఉంటుంది. ప్రతి అణువు ఈ సృష్టిలో, ఈ విశ్వంలో ఉన్నటువంటి ఏ అణువుని తీసుకున్నా 2 పరిభ్రమణలు ఉంటాయి. ఒక పరిభ్రమణము తన చుట్టూ తాను, ఇంకొక పరిభ్రమణము తను దేంట్లో భాగంగా ఉందో దాని చుట్టూ తిరగటం అనేది. ప్రతి గ్రహం కూడా తన యొక్క ఇరుసు మీద ఆధారంతో, తన అక్షము మీద, అంటే ఒక ఊహారేఖ నిలువు గీత గీస్తే, మనము బంతి ఉందనుకోండి, బంతిని అట్లాగా నిలబెట్టి నేల మీద పెట్టి అలా తిప్పామనుకోండి, అలా గుండ్రంగా తిరుగుతుంటుంది. అది మధ్యలో ఆధారంగా గుండ్రంగా తిరుగుతుంది. ఆ మధ్యలో ఉన్నదాన్ని అక్షము అంటాం. ఊహారేఖ అంటే నార్త్ పోల్, సౌత్ పోల్, ఉత్తరము దక్షిణాన్ని కలుపుతూ, నార్త్ పోల్ ని సౌత్ పోల్ ని కలుపుతూ ఒక ఊహారేఖ అంటే ఆ రేఖ ఆధారంగా అది ఇరుసుగా ఈ భూమి ఇలాగా గుండ్రంగా తిరుగుతూ ఉన్నది. అట్లాగా ప్రతి ప్లానెట్ కూడా, ఏ గ్రహగోళమైనా కానీ అట్లాగే తిరుగుతూ ఉంటుంది. ఎట్లాగే తూర్పు వైపుకి, పడమర నుంచి తూర్పుకి తిరుగుతూ ఉంటాయి. ఎందుకంటే ఇప్పుడు నిలువు గీత అట్లా వచ్చింది, ఉత్తరము దక్షిణము వచ్చింది. దాంతో ఇప్పుడు ఇక్కడ ఈ అడ్డరేఖకి అడ్డంగా ఒక రేఖ గీస్తే తూర్పు పడమర వచ్చినాయి. ఇది ఎటువంటి దీంట్లో తిరుగుతుంది అంటే ఎడమ నుంచి కుడివైపు తిరుగుతోంది. మనం మనం చూస్తున్నప్పుడు అది ఎటు నుంచి ఎటు తిరుగుతోంది, ఎడం వైపు నుంచి కుడివైపు. ఎందుకంటే ఎడం వైపున పడమర ఉంటే కుడివైపు మనకి తూర్పు వస్తూ ఉంటుంది కాబట్టి తూర్పు వైపు తిరుగుతుంది. పడమర నుంచి తూర్పు వేసి తిరుగుతూ ఉన్నాయి ఇవి. ఆన్ దేర్ యాక్సెస్ త్రూఅవుట్ దేర్ ఆర్బిటల్ మోషన్ రౌండ్ ద సన్. ఎందుకు దీని గురించి ఇంతగా ప్రత్యేకంగా చెప్పాల్సి వచ్చింది? మనది కూడా అదే పద్ధతి. మనం కూడా ఎలా తిరుగుతున్నాం, మన చుట్టూ మనం తిరుగుతున్నాం. అయితే అదొక్కదాంతోనే ఆగిపోయాం మనం. ఏది చూసినా నాకేంటి నాకేం కావాలి అన్నట్టుగా మన కోసమే చూస్తూ ఉన్నాం.
మన ఎగ్జిస్టెన్స్ ఏంటి, నేను ఇక్కడ నిలబడటానికి నాకు ఏమేమి కావాలి. ఇట్లా మనకి ప్రాధాన్యత ఇస్తూ మన చుట్టూనే తిరుగుతాం కదా ఎవరికి వాళ్ళం. ఎవరిని చూసినా కానీ అది ఒక ప్రదక్షిణ, తన చుట్టూ తాను తిరగటం అనేది. కానీ ఇంకొక ప్రదక్షిణ ఉంది అదే సమయంలో. ఈ మొత్తానికి ఆధారమైనది ఏదైతే ఉందో, మనము దేంట్లో భాగంగా ఉండి దేని ఆధారంగా మనం ఇక్కడ నిలబడి ఉన్నాం, దాని చుట్టూ కూడా మనము తప్పనిసరిగా ప్రదక్షిణ చేయాల్సిన అవసరం ఉంది. చేస్తున్నాం, తప్పనిసరి. అది సృష్టి యొక్క ఏర్పాటు. అది నేను చేయటం లేదండి, చేస్తున్నావు నువ్వు, నీకు తెలియట్లేదు అంతే, నువ్వు తెలుసుకోవటమే. నేను చేయటం లేదు కాదు, నేను చేస్తున్నానని నాకు తెలియట్లేదు కాబట్టి నేను చేయట్లేదండి అని చెప్పడానికి కుదరదు. నువ్వు చేస్తున్నానా లేదా అనేది నువ్వు తేల్చుకోవాల్సిన విషయం. నువ్వు పరిశీలించి పరిశోధించి తేల్చుకోవాల్సిందే. అయితే ఎవరినన్నా అడిగి తేల్చుకోవాల్సిందే తప్పితే నేను తిరగడం లేదు అని చెప్పడానికి లేదు. ఎందుకంటే మన ఎదురుగా ఉన్నాయన్నీ మనం దేని మీద ఉన్నాము అదే మనకి ఉదాహరణ. ఈ భూమే ఉదాహరణ. మనం ఎక్కడికో వెళ్ళక్కర్లేదు, భూమితో పాటు మనం తిరుగుతున్నామా? భూమి తన చుట్టూ తాను తిరుగుతుంటే మనం తిరగకుండా అలా కూర్చున్నామా? మనం ఎవరింట్లో వాళ్ళు కుర్చీలో కూర్చున్నాం కదలకుండా, అంటే మనం కదలటం లేదా? ఎంత వేగంతో తిరుగుతుంది భూమి, 2 ప్రదక్షిణలతో. ఒకటేమో తన చుట్టూ తాను తిరుగుతూ అదే సమయంలో సూర్యుడు చుట్టూ కూడా తిరుగుతోంది. ఆ 2 ప్రదక్షిణలు మనం చేస్తున్నామా లేదా? భూమితో పాటు చేయటం లేదంటే ఎట్లాగా మరి? భూమితో పాటు ఈ 2 ప్రదక్షిణలు చేస్తున్నాం. ఆ 2 ప్రదక్షిణలు కూడా మనకు అన్వయించుకోవాలి. మనం మన కోసం ఒక్కటే కాకుండా నా జీవితం, నా కుటుంబము, నేను అని పూర్తిగా పరిమితమవు. ఎందుకంటే నీ చుట్టూ నువ్వు తిరగాలి, భూమి కూడా తన చుట్టూ తాను తిరుగుతుంది. ఈ అంతరిక్షంలో ఉన్నటువంటి ఈ విశ్వంలో ఉన్నటువంటి ప్రతి గ్రహ గోళము, ప్రతి గోళము తన చుట్టూ తాను తిరుగుతుంది. విశ్వమంతా తన చుట్టూ తాను తిరుగుతుంది. మరలా ఈ మొత్తానికి ఆధారంగా ఎవడున్నాడో వాడు చుట్టూ తిరుగుతుంది. అందుకు మనకి ప్రత్యేకంగా దీంట్లో చెప్తారు. దీనికి సంబంధించి మనకి పొరపాటు అర్థాలు తీసి మనకి జియోసెంట్రిక్ పెట్టేశారు. హీలియోసెంట్రిక్ అయితే జియోసెంట్రిక్ అని భూమి వల్లపొరపుతో ఉంది భూకేంద్రక సిద్ధాంతం ప్రతిపాదించారు. సరే, ఎంతో మందిని చంపిన తర్వాత సర్దుకున్నారు, ఆ మతానికి సంబంధించిన పెద్దలు సర్దుకున్నారు. ఇప్పుడు సైంటిస్టులు చెప్పుతున్న దానికే అంగీకరించారు. మిగతా విషయాలు మనము రేపు చెప్పుకుందాము. స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిం మహిషాః. ఓ బ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకాః సమస్తాః సుఖినో భవంతు. లోకాః సమస్తాః సుఖినో భవంతు. లోకాః సమస్తాః సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి. ఓపికగా ఉన్నటువంటి సోదర సత్యాన్వేషక బృందములకు ధన్యవాదాలు. వాసుదేవ్.